అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు సుప్రీంకోర్టుకు తీర్పు ఇచ్చిందంటే ఇక అదే ఫైనల్ అని. కాని ఆ మాటకు అంత శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆ అధికారాన్ని ఇస్తోంది? అదే ఆర్టికల్ 141. దానికదేంటో, దాని పవరేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనది ఒకే దేశం, ఒకే చట్టం. కాని అనుకుందాం, ఒకే చట్టానికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకలా, తెలంగాణ హైకోర్టు ఇంకోలా అర్థం చెప్పాయనుకోండి. అప్పుడేమవుతుంది? దేశం ఎలా ముందుకు వెళ్తుంది? భలే గందరగోళంగా ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి పరిస్థితి రాకూడదనే మన రాజ్యాంగంలో ఒక సూపర్ పవర్ఫుల్ పరిష్కారం పెట్టారు. అసలు ఈ సమస్య ఎంత పెద్దదో ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. అవును కదా. ఇప్పుడొక హైకోర్టు ఒకలా, ఇంకో హైకోర్టు ఇంకోలా చెప్తే ఇక సామాన్యుడికి న్యాయం మీద నమ్మకం ఉంటుందా? ఏది పాటించాలో తెలీదు. ఇదేదో చిన్న విషయం కాదు. మనం మొత్తం న్యాయ వ్యవస్థకే ఇదొక పెద్ద సవాలన్నమాట. సరే, మరి ఈ గందరగోళానికి పరిష్కారమేంటి? మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో ఆలోచించి దీనికి ఒకే ఒక్క శక్తివంతమైన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానమే ఆర్టికల్ 141. చూడండి, ఎంత సింపుల్గా, ఎంత స్పష్టంగా ఉందో. సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం భారతదేశ భూభాగంలోని అన్ని న్యాయస్థానాలకు కట్టుబడిగా ఉంటుంది. అంతే. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందంటే అది చట్టం. దేశంలో ఉన్న ప్రతి కోర్టు దాన్ని పాటించాల్సిందే. ఇది రాజ్యాంగమిచ్చిన ఆదేశం. దీనికి మించిన అధికారం లేదు. సరే, అన్ని న్యాయస్థానాలు అంటే ఎవరు? కేవలం కోర్ట్లేనా? కాదు. ఈ లిస్ట్ చూడండి. దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు, వాటి కింద ఉండే జిల్లా కోర్టులు లాంటివన్నీ, ఇంకా ప్రత్యేక ట్రిబ్యునల్లుంటాయి కదా, అవి కూడా, చివరికి ప్రభుత్వ అధికారులు కూడా, అందరూ సుప్రీంకోర్టు చెప్పిన చట్టాన్ని పాటించాల్సిందే. అంటే దీని శక్తి ఎంత విస్తృతమైనదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. ప్రకటించిన చట్టం అన్నారు కదా, అంటే సుప్రీంకోర్టు తీర్పులోని ప్రతి మాట, ప్రతి అక్షరం చట్టమైపోతుందా? 100 పేజీలు తీర్పిస్తారు కదా, అదంతా చట్టమేనా? లేక అందులో ఏదైనా ఒక ముఖ్యమైన భాగం మాత్రమే చట్టమా? ఈ పాయింట్ చాలా ముఖ్యం. దీని స్పష్టంగా తెలుసుకుందాం. ప్రకటించిన చట్టం అంటే మొత్తం తీర్పు కాదు. ఆ కేసులో అసలు తీర్పుకి కారణమైన ప్రధాన న్యాయ సూత్రం ఏదైతే ఉందో అదే చట్టమనమాట. న్యాయ పరిభాషలో దీన్నే రేషియో డెసిడెండీ అంటారు. ఈ లాటిన్ పదానికి అర్థమేంటంటే నిర్ణయానికి కారణం. సింపుల్గా చెప్పాలంటే తీర్పు యొక్క ఆత్మలాంటిది. చూడండి, సుప్రీంకోర్టు తీర్పులో మనకు ముఖ్యంగా 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి, రేషియో డెసిడెండీ, అంటే ఆ కేసులో అందరూ పాటించాల్సిన ప్రధాన నియమం. రెండవది, ఒబిటర్ డిక్టా, అంటే న్యాయమూర్తులు జస్టలా ప్రస్తావించిన విషయాలు, సైడ్ కామెంట్స్ లాంటివి అనమాట. అవి ఆ కేసుకు మాత్రమే సంబంధించినవి కావచ్చు. ఈ ఒబిటర్ డిక్టా అనేది చట్టం కాదు, దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. సో పాయింట్ ఏంటంటే, తీర్పులో ఉన్న ప్రతీదీ చట్టం అయిపోదు. కేవలం ఆ రేషియో మాత్రమే అందరికీ వర్తిస్తుంది. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగోండి, ఈ లైన్ చాలు. తీర్పు గుండెలో ఉన్న నియమమే చట్టం, అన్ని మాటలు కాదు. స్పష్టంగా ఉంది కదా. తీర్పు యొక్క హృదయం ఏదైతే ఉందో అదే చట్టం, మిగతాదంతా కాదు. సరే, అంతా బానే ఉంది. కాని అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 141కి ఇంత శక్తి ఎందుకిచ్చారు? దాని వెనుక ఉన్న తర్కమేంటి? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది ఏకరూపత. దేశమంతా ఒకే చట్టానికి ఒకే అర్థం ఉండాలి, గందరగోళం ఉండకూడదు. రెండవది న్యాయ క్రమశిక్షణ, అంటే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పాక కింద కోర్టులన్నీ దాన్ని పాటించాలి, అంతేకాని సొంతంగా నియమాలను మార్చుకోకూడదు. ఇక మూడోది స్థిరత్వం. చట్టాలు గంటగంటకి మారితే ప్రజలకు నమ్మకం పోతుంది. సో ఒక స్థిరమైన, ఊహించదగిన వ్యవస్థ కోసం ఈ ఆర్టికల్ చాలా అవసరం. ఈ మూడో చాలా ముఖ్యమైన పాయింట్లు. థియరీ అంతా విన్నాం కదా, మరి ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది? ఒక చిన్న ఉదాహరణ తీసుకుని సుప్రీంకోర్టు తీర్పుకి, హైకోర్టు తీర్పుకి ఉన్న తేడా ఏంటో చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట పద్ధతిలో చేసే అరెస్ట్ మన జీవించే హక్కుకి, అంటే ఆర్టికల్ 21కి విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిందనుకోండి. వెంటనే ఏమవుతుంది? ఆ తీర్పు వచ్చిన క్షణం నుండి దేశంలో ఎక్కడైనా సరే ఏ కోర్టు కూడా ఆ రకమైన అరెస్టును సమర్థించలేదు. చట్టబద్ధంగా అది చెల్లదన్మాట. ఇదే ఆర్టికల్ 141 యొక్క నిజమైన శక్తి. ఈ పట్టిక చూస్తే మీకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
చూడని, సుప్రీంకోర్టు తీర్పు మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. అది హైకోర్టు తీర్పైతే కేవలం ఆ రాష్ట్రానికే. సుప్రీంకోర్టు తీర్పుని ఎవ్వరూ రద్దు చేయలేరు. కాని హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు మార్చేయొచ్చు. సో అంతిమ అధికారం ఎవరిది? సుప్రీంకోర్టే. వాళ్లే అంతిమ చట్ట ప్రకటన న్యాయస్థానం. హైకోర్టులు వాటికి అధీనంగా పనిచేస్తాయి. సరే, మనం దాదాపుగా ముగింపుకు వచ్చేశాం. సో ఫైనల్గా ఆర్టికల్ 141 యొక్క శక్తి ఏంటి, దాని ప్రభావమేంటి అనేది ఒక్కసారి చూద్దాం. మరొక ముఖ్యమైన ప్రశ్న, సుప్రీంకోర్టు తీర్పుని ఎవరైనా కావాలనే పట్టించుకోపోతే ఏమవుతుంది? ఇది అస్సలు చిన్న విషయం కాదు. అలా చేస్తే కోర్టు ధిక్కరణ కింద చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సొస్తుంది. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అది కేవలం ఆ ఒక్క కేసుకు సంబంధించింది కాదు, అది మొత్తం దేశానికి వర్తించే చట్టం. అదే ఆర్టికల్ 141 మనకిచ్చిన శక్తి. మన న్యాయ వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉండటానికి ఇదే అసలైన పునాది.